Hello friends, welcome to our channel We Travel Together. మేము మా యొక్క యూరోప్ ట్రిప్లో భాగంగా నెదర్లాండ్స్లోని మధురోడామ్ మినియేచర్ పార్క్ను చూసి అక్కడి నుంచి ఇప్పుడు అద్భుతమైన ఆమ్స్టర్డామ్ నగరానికి వచ్చాము. ఆమ్స్టర్డామ్ని సిటీ ఆఫ్ కెనాల్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ నగరంలో 100 కిలోమీటర్ల పైగా పొడవైన కాలువలు ఉన్నాయి. ఈ కాలువల మీద 1500 పైగా వంతెనలు ఉన్నాయి. అందుకే దీనిని వెన్నీస్ ఆఫ్ ది నార్త్ అని కూడా అంటారు. ఇక్కడ కెనాల్ క్రూజ్ చేస్తే నగరపు చరిత్ర, అందం రెండు మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాయి. ఆమ్స్టర్డామ్ కాలువలో బోటులో ప్రయాణిస్తున్నప్పుడు ఇరువైపులా వరుసగా నిలిచిన పాత భవనాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఇవి సాధారణ ఇల్లు కావు, అవే ఆమ్స్టర్డామ్కి ప్రాణం పోసిన ప్రసిద్ధ కాలువ హౌజులు. రోడ్డు వైపు చూస్తుంటే ఎప్పుడూ సైకిల్ సవారీ చేసేవారు కనబడతారు. ఆమ్స్టర్డామ్ అనగానే గుర్తొచ్చే 3 విషయాలు: కాలువలు, బోటులు, ఇంకా సైకిళ్ళు. వాటిలో ముఖ్యమైన ప్రసిద్ధ భవనాలు రాయల్ ప్యాలెస్, యానీ ఫ్రాంక్ హౌస్, ప్రసిద్ధ మ్యూజియము, సెంట్రల్ స్టేషన్ ఆమ్స్టర్డామ్, నేషనల్ ఓపెరా అండ్ బ్యాలెట్ మొదలైనవి. భవనాలే కాకుండా ప్రసిద్ధ చర్చిలను కూడా మనము చూడవచ్చు. వీటిలో ఓల్డ్ చర్చ్, న్యూ చర్చ్ మరియు సెయింట్ నికోలాస్ బెసిలికా మొదలైన రోమన్ క్యాథలిక్ చర్చిలు కూడా ఎంతో అందంగా మనకు దర్శనమిస్తాయి. బోట్ రైడ్లో ఇవన్నీ మనకు దొరికే చారిత్రక రత్నాలు. అవన్నీ చూస్తూ మనము ముందుకు సాగుదాం. Just go drink coffee here if you're waiting for the train. Follow in the Opera building or the White Brown building where they're going to talk about it. ఇదే ఈరోజు ఆమ్స్టర్డామ్ కాలువ యాత్ర. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా కొత్త ట్రావెల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.